హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పొటాటో టొమాటో రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో ఆయిల్ బదులు నేను 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. గీతో అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. గీ హీట్ అవ్వగానే గీలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచీ, 1 క్లవ్, 1/2 ఇంచు దాల్చిన చెక్క, స్టార్ అనేస్లో 2 మొగ్గల వరకు కట్ చేసి వేసాను. ఇంక ఇవే గరం మసాలా అండి, ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు. స్టార్ అనేసి ఎందుకంటే ఆ ఫ్లేవరు ఈ రైస్కి చాలా, కొంచెం మసాలా రైస్ తిన్న ఫీలింగ్ రావడం కోసం ఆ కొద్ది మసాలాలు అయితే యాడ్ చేశాను. పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు నేను 300 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను. సో దానికి 1 బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. వాటికి 5-6 పచ్చిమిరపకాయలు కూడా మధ్యగా స్లిట్ చేసి వేస్తున్నాను. దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు 2 అయితే తీసుకున్నానండి, మీడియం సైజు ఉన్నవి. పీల్ ఆఫ్ చేసేసి ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని దాంట్లోనే వేసేసి 1 నిమిషం పాటు ఆ గీలో రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అవుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మనకి బంగాళదుంపలు మాడకుండా ఈజీగా కుక్ అవుతాయి ఫాస్ట్గా. సో దీనిలోకే నేను టమాటోస్ కూడా వేస్తున్నాను. ఇక్కడ 2 మీడియం సైజు పండు టమాటోలు అయితే తీసుకోవాలి. కొద్దిగా పండు టమాటో అయితే ఆ టెండర్నెస్, పులుపు అనేది మనకి చాలా బాగుంటుంది రైస్లో. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసాను. ఓన్లీ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే యాడ్ చేయట్లేదు. జీలకర్ర పొడి బదులుగా నేను జీలకర్రనే వేసేసాను తాలింపులో ఫస్ట్. దీంట్లోకి రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. సో లిడ్ పెట్టేసి కరెక్ట్గా 3 to 4 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. కొంచెం టమాటో అనేది జ్యూసీగా మారుతుంది కదా, ఆ స్టేజ్లో ముందుగానే 1/2 an hour పాటు రైస్ అనేది వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసి పక్కన పెట్టేశానండి. ఆ వాటర్తో సహా నేను రైస్ని ఈ బంగాళదుంపలు టమాటో పోపులో వేసేస్తున్నాను. సో వేసేసి 1 నిమిషం పాటు తిప్పాలి మంచిగా. అలా తిప్పేసి ఫ్లేమ్ని హైలో ఉంచాలండి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. మనం ఎసరు వేయగానే చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకోలేకపోతే రైస్ కుక్ అయిన తర్వాత మనం ఏం చేసినా ఉప్పు పెరగదు, తగ్గదు. ముందుగానే సోక్ చేసి పెట్టుకుంటే రైస్ ఇలా హై ఫ్లేమ్లో ఉంచేసి కరెక్ట్గా 5 to 8 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా ఎసరు బాగా మరిగే వరకు ఉంచితే రైస్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకుగా మనకి బాగా ఉడుకుతుందండి. ఏ రైస్ ఐటెం చేసుకున్నా కూడా ఇలా రైస్ అనేది పొడిగా ఉడికితేనే బాగుంటుంది. అన్నం కుక్ అయినంతసేపు కుక్ చేసుకొని ఫ్లేమ్ని ఆపేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా పొటాటో రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇది క్విక్గా డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.